పురాణాలలో చాణక్యుడి మాటలకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ కాలంలో కూడా చాణక్యుడు చెప్పిన మాటలను ఎంతోమంది తూచా తప్పక పాటిస్తుంటారు. అయితే చాణక్యుడు చెప్పినట్లుగా పొదుపు చేసిన డబ్బులు మనకు జీవితంలో ఉపయోగపడతాయి. తద్వారా జీవితంలో డబ్బు గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. ధనవంతులు కావాలి అనుకున్న వాళ్ళు ఆయన మాటలను ఎప్పుడూ గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమని పురాణ గ్రంథాలు మరియు చాణక్యుని నీతి ఆ రెండు డబ్బు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉంటాయి. అయితే పురాణ గ్రంథాలలో చాణక్యుడు డబ్బు సంపాదించడం, ధనవంతులు అవ్వడం గురించి విలువైన సూచనలను అందించాడు. ఈ సూచనలను అనుసరించే వ్యక్తులు ఎప్పటికీ పేదరికంలో ఉండరని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. డబ్బుపై ఇష్టాన్ని అలాగే సంపదను కాపాడుకోవడానికి చేసే విధానం కూడా చాలా ముఖ్యం. ధర్మ కార్యక్రమాలకు ధనం ఖర్చు చేయడం వలన ధనం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ తన సంపాదనలో కొంత డబ్బుని పొదుపు చేయాలి. దానం చేయడం, మతపరమైన కార్యక్రమాలకు ఖర్చు చేయడం వలన ఆనందం కలుగుతుంది. అయితే కష్ట సమయాలలో డబ్బు ఆదా చేయడం పెట్టుబడిగా పనిచేస్తుంది. ఇక ఆ డబ్బు అనేది నైతికంగా సంపాదించాలి. డబ్బుని ఎల్లప్పుడూ నైతికంగా సరైన పద్ధతిలో సంపాదించడం ద్వారానే అది ఎక్కువ కాలం వారి దగ్గర ఉంటుందని చాణక్యుడు తెలిపాడు. అబద్ధం ద్వారా డబ్బు సంపాదించే వ్యక్తులు త్వరలోనే బహిర్గతం అవుతారని తెలియజేశారు. సంపద విషయంలో చాణక్యుడి మాటలు: ఇలా చేస్తే జీవితంలో డబ్బు సమస్య ఉండదు. అలాగే కష్టపడి నిజాయితీగా డబ్బు సంపాదించాలని, ఆహాన్ని ఓడించాలని, సంపదను చూసుకొని గర్వపడకూడదని, వినయం విధేయతలు, సంపద పట్ల గౌరవం కలిగి ఉండాలని, నిజాయితీగా సంపాదించిన డబ్బు మీకు శాశ్వతంగా ఉంటుందని చాణక్యుడు తెలియజేశాడు. అందుకే ఎల్లప్పుడూ నిజాయితీగా డబ్బు సంపాదించాలి. తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం ఉండదు. నిజాయితీగా సంపాదించిన డబ్బు ఆస్తి ఎల్లప్పుడూ ఒక వ్యక్తికి సహాయం చేస్తూ ఉంటుంది. కానీ నేటి కాలంలో చాలామంది చాణక్యుడు మాటలకు వ్యతిరేకంగా డబ్బులు సంపాదించే పనిలో ఉంటున్నారు. కానీ ఆ డబ్బు వారి వద్ద ఎక్కువ కాలం నిలవదు. ఉన్నప్పటికీ ఆ డబ్బు ద్వారా వారు సంతోషంగా మాత్రం ఉండలేరు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.